ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికి ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు స్థిరవారం లేదా శనివారం, శని యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. మరో విశేషం సంకష్టహర చతుర్థి. శనివారంతో కూడిన ఈ సంకష్టహర చతుర్థి రోజున గణపతిని పూజించడం ద్వారా ఎటువంటి ఫలితాలు లభిస్తాయి, విశేషమైనటువంటి అనుకూలత ఎలా చేకూరుతుంది అనేటువంటి విశేషాలు శ్రీరస్తు అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శోభకృతనామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం. ఈ రోజు తిథి బహుళ తదియ, ఉదయం 8:16 వరకు ఉంది. నక్షత్రం ఆశ్లేష, తెల్లవారుజామున 4:45 వరకు ఉంది. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. ఇప్పుడు గ్రహాల స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మేషక్షేత్రంలో, మిత్రక్షేత్రం. కేతు సంచారం కన్యాక్షేత్రంలో, బుధ శుక్రుల సంచారం వృశ్చిక క్షేత్రంలో, రవి కుజుల సంచారం ధనుస్సు క్షేత్రంలో, శని సంచారం కుంభక్షేత్రంలో సుక్షేత్ర స్థితి, రాహు సంచారం మీ నక్షత్రంలో. ఇది ఈ రోజున్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. నూతన వ్యవహారాల్లో ఎదురైనటువంటి సమస్యలు వేగవంతంగా కూడా పరిష్కరించుకోగలుగుతారు. అనిశ్చిత పరిస్థితులు దూరమవుతాయి. ప్రశాంతత పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దక్కుతాయి. సంతోష వార్తలు వింటారు. వినోదాల్లో పాల్గొంటారు. అభివృద్ధి కార్యక్రమాలు మహిళలు అవలీలుగా చేపట్టగలుగుతారు. ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుంది. నూతన కార్యక్రమాలు వ్యాపార రంగం వారు ప్రారంభించగలుగుతారు. వైద్య వృత్తి వారికి అనిశ్చితి తగ్గుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు న్యాయవాద వృత్తి వారికి లభిస్తాయి. విద్యార్థులకి విదేశీ విద్యా ప్రయత్నాలపై తహతహ పెరుగుతుంది. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ సినీ రంగం వారు కొనసాగించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారికి లాభిస్తాయి. ఉపాధ్యాయ వృత్తి వారికి శ్రేయస్కరం. నూతన కార్యక్రమాల్లో మెరుగైనటువంటి అవకాశాలు ఆనందానికి దారితీస్తాయి. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహాగణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. గణపతి ఉపనిషత్ పఠనం, శ్రవణం మేలుని కలిగిస్తుంది. విఘ్నాలని దూరం చేసి ప్రశాంతతను పెంచుతుంది. విజయాల్ని కలిగిస్తుంది. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు ఒక్కొక్కటిగా ప్రారంభించగలుగుతారు. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొరపాట్లు దొరికేటువంటి సంఘటనలు లేకపోలేదు. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. సౌభాగ్య సిద్ధికై చేసేటువంటి ఆధ్యాత్మిక కార్యకలాపాలు ఉపకరిస్తాయి. నూతన కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. అనిశ్చిత పరిస్థితులు క్రమక్రమంగా వ్యవసాయ రంగం వారు దూరం చేసుకోగలుగుతారు. వ్యాపార రంగం వారికి ఆకస్మిక అనుకూలత ఆర్థికంగా చేకూరుతుంది. శుభవార్తలు వింటారు. నూతన కార్యకలాపాల్లో వేగం మహిళలకు పెరుగుతుంది. అనిశ్చిత పరిస్థితులు వైద్య వృత్తి వారు సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతారు. కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు న్యాయవాద వృత్తి వారికి దక్కుతాయి. ఉపాధ్యాయ వృత్తి వారికి శుభ సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగపరమైనటువంటి వ్యవహారాల్లో పొరపాట్లు దొరికినప్పటికీ పునఃప్రయత్నాల ద్వారా విజయాలు సాధ్యపడతాయి. విద్యార్థులకి మెరుగైనటువంటి అవకాశాలు విద్యాపరంగా లభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని, ప్రమాదాలని దూరం చేసుకుని అనుకూలంగా మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం మేలుని కలిగిస్తుంది. ప్రమాదాలని దూరం చేస్తుంది. పొరపాట్లని సవరించుకుని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. అష్టమ రవి కుజుల ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. బలమైన మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. కార్యక్రమాలని వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు ప్రాప్తిస్తాయి. బాధ్యతలు పెరుగుతాయి. అయినప్పటికీ సక్రమ నిర్వహణ ద్వారా
చేపట్టినటువంటి కార్యకలాపాల్లో అనుకూలతని, విజయాల్ని సాధించగలుగుతారు. మహిళలకు అత్యంత ప్రాధాన్యత పెరుగుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీలు, పెట్టుబడులు, భాగస్వాములతో మైత్రి, వ్యాపార రంగం వారికి కలిసి వస్తుంది. నూతన ఉత్సాహం విద్యార్థులకి పెరుగుతుంది. సంబంధ బాంధవ్యాలు వైద్య వృత్తి వారికి రాణిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది. శుభవార్తలు వ్యవసాయ రంగం వారు వింటారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం శాస్త్రజ్ఞులు ప్రదర్శించగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. రుద్రాభిషేకం మేలుని కలిగిస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు అన్ని రంగాల వారు పొందగలుగుతారు, విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. గతంలో ఏర్పడినటువంటి అనుకూలత క్రమక్రమంగా తగ్గుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో విరోధాలు ప్రబలమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై విముఖత పెరుగుతుంది. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు ఆలస్యంగా విజయాల్ని కలిగిస్తాయి. మహిళలకు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాల్సినటువంటి సమయం ఇది. ఆకస్మిక విపత్కర పరిస్థితులు ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా కూడా చోటు చేసుకునేటువంటి సంఘటనలు లేకపోలేదు. వ్యాపార రంగం వారికి విస్మయాలు చోటు చేసుకుంటాయి. ప్రతిబంధకాలు వైద్య వృత్తి వారికి ఏర్పడతాయి. న్యాయవాద వృత్తి వారికి ఇక్కట్లు వృత్తిపరంగా కొనసాగుతాయి. మెరుగైనటువంటి అవకాశాలు విద్యార్థులు గట్టి కృషితో కూడినటువంటి ప్రయత్నాల ద్వారా మాత్రమే పొందగలుగుతారు. అభివృద్ధి వ్యవసాయ రంగం వారికి మాత్రం కొనసాగుతుంది. ఉపాధ్యాయ వృత్తి వారికి శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు సినీ రంగం వారికి మెల్లమెల్లగా కలిసి వస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి, అష్టమ శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు ఎదుర్కోవటానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. రుద్రాభిషేకం మేలుని కలిగిస్తుంది. ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే జాగ్రత్తతో కూడిన నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ప్రతికూల ప్రభావం ఆర్థికంగా తగ్గుతుంది. శుభవార్తలు వింటారు. మానసిక క్లేశాలు క్రమక్రమంగా తగ్గుతాయి. మెరుగైనటువంటి అవకాశాలకే చేసేటువంటి ప్రయత్నాలు సత్ఫలితాలని కలిగిస్తాయి. విద్యార్థులకి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉత్తీర్ణత విద్యాపరంగా బలాన్ని కలిగిస్తుంది. మహిళలకు ఆరోగ్య విషయమైనటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. కఠిన నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. వ్యాపార రంగం వారికి ఉత్తేజం పెరుగుతుంది. నూతన కార్యకలాపాలు, వ్యాపార విస్తరణలు వంటివి కలిసి వస్తాయి. క్రీడారంగం వారికి అత్యంత అనుకూలం. ఆర్థిక పరిస్థితి వ్యవసాయ రంగం వారికి మెరుగవుతుంది. వైద్య వృత్తి వారికి అభివృద్ధి గోచరిస్తుంది. న్యాయవాద వృత్తి వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. ఉపాధ్యాయ వృత్తి వారికి ఉన్నతి లభిస్తుంది. కార్యక్రమాలు వేగవంతంగా అన్ని రంగాల వారు పూర్తి చేయగలుగుతారు, విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి మహాగణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. గణపతి ఉపనిషత్ పఠనం, శ్రవణం మేలుని కలిగిస్తుంది. రకరకాల విజయాలు సాధ్యపడతాయి. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వేగవంతమైనటువంటి నిర్ణయాలు ఆర్థిక పరంగా తీసుకోలేకపోతారు. అవమానకర సంఘటనలు ఉంటాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు విఘ్నాలకి దారితీస్తాయి. అయినప్పటికీ సమర్థవంతంగా ఎదుర్కొని పూర్తి చేయగలుగుతారు. క్రమశిక్షణ విద్యార్థులకి తగ్గుతుంది. ఆలోచన సంపత్తి వ్యాపార రంగం వారికి తగ్గుతుంది. పొరపాట్లు దొర్లుతాయి. అయినప్పటికీ సమర్థించుకోగలుగుతారు. రాజకీయ రంగం వారికి ప్రతికూలత ఉంటుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు వ్యాపార రంగం వారికి మెల్లమెల్లగా కలిసి వస్తాయి. విద్యార్థులకి సంకట పరిస్థితులు ఉంటాయి. వైద్య వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో అంతిమ విజయాలు ఆలస్యంగా సాధించగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి ఒడిదుడుకులు ఆర్థిక పరంగా ఉంటాయి. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిపరంగా కూడా పొందగలుగుతారు. ప్రాముఖ్యత పెరుగుతుంది. అనిశ్చిత పరిస్థితులు వ్యవసాయ రంగం వారికి తగ్గుతాయి.
అభివృద్ధి గోచరిస్తుంది. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. ఈరోజు కన్యా రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి అష్టమ బృహస్పతి ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి నష్టాల్ని భర్తీ చేసుకోవటానికి హేరంబ గణపతిని దర్శించటం, స్మరించటం, పూజించటం శ్రేయస్కరం. తద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. స్నేహితుల ద్వారా లబ్ధి పెంపొందింప చేసుకోగలుగుతారు. అనిశ్చిత పరిస్థితులు అవలీలగా ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిపరంగా లభిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల్లో మెరుగైనటువంటి సులభ రీతితో కూడినటువంటి విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ ద్వారా ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోగలుగుతారు. వ్యాపార రంగం వారికి అత్యంత అనుకూలం. కీలక నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వ్యాపార విస్తరణకే చేసేటువంటి ప్రయత్నాలు రాణిస్తాయి. విద్యార్థులకి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. శుభవార్తలు వింటారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యకలాపాల ద్వారా మహిళలు మెప్పును పొందగలుగుతారు. గుర్తింపు లభిస్తుంది. కార్యక్రమాల్లో వేగం న్యాయవాద వృత్తి వారికి పెరుగుతుంది. క్రీడా రంగం వారికి విజయాలు తథ్యం. ఆశించినటువంటి ఫలితాలు వైద్య వృత్తి వారు పొందగలుగుతారు. ఉపాధ్యాయ వృత్తి వారికి అత్యంత అనుకూలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు సినీ రంగం వారికి కలిసి వస్తాయి. ఆదాయాన్ని పెంపొందింపు చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ప్రతికూల ప్రభావాన్ని అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించగలుగుతారు. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. చిరునవ్వు సంఘటనలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఆహ్వానించగలుగుతారు. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. చేపట్టినటువంటి కార్యకలాపాలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక ఖర్చులు ఆర్థిక పరంగా లేకపోలేదు. ఉద్యోగ వ్యవహారాలు విస్మయాలు చోటు చేసుకుంటాయి. క్రమశిక్షణ ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా తప్పనిసరి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. సంభాషణలు ప్రతికూలంగా మారుతాయి. విమర్శలకి గురయ్యేటువంటి సంఘటనలు ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వ్యాపార రంగం వారికి కొనసాగుతుంది. అయినప్పటికీ తత్తరపాటు సంఘటనలు వృత్తిపరంగా కొనసాగుతాయి. మెరుగైనటువంటి అవకాశాలు విద్యార్థులు మాత్రం పొందగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణలో పొరపాట్లు దొరుకుతాయి. అయినప్పటికీ సమర్థించుకోగలుగుతారు. క్రమశిక్షణ వైద్య వృత్తి వారికి కొనసాగుతుంది. ఆర్థిక బలం వ్యవసాయ రంగం వారికి కొనసాగుతుంది. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించడానికి వరవల్లభ గణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా చిక్కులు, సమస్యలు వేగవంతంగా పరిష్కరింపబడతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. సంభాషణల ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత కనుమరుగవుతుంది. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వ్యయం ఉన్నప్పటికీ ఆదాయం కూడా సమాంతరంగా పెంపొందింప చేసుకోగలుగుతారు. మానసిక ధైర్యం కొనసాగుతుంది. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విచక్షణ జ్ఞానం పెంపొందింప చేసుకోగలుగుతారు. ఉత్తమ విజయాలకై తహతహ పెరుగుతుంది. విలువలతో కూడినటువంటి విజయాల ద్వారా సంతృప్తిని పొందగలుగుతారు. క్రమశిక్షణ విద్యార్థులకి కొనసాగుతుంది. మహిళలకు శుభ సంఘటనలు చోటు చేసుకుంటాయి. వ్యయం ఉన్నప్పటికీ శుభ వ్యయం. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడా రంగం వారు ప్రదర్శించగలుగుతారు. గుర్తింపుని పొందగలుగుతారు. ఉపాధ్యాయ వృత్తి వారికి అత్యంత అనుకూలం. ధీశక్తితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ గుర్తింపును తెచ్చిపెడుతుంది. ఉన్నతిని కలిగిస్తుంది. కార్యక్రమాల్లో వేగం క్రీడా రంగం వారికి పెరుగుతుంది. అనుచిత పరిస్థితులు వ్యవసాయ రంగం వారికి కనుమరుగవుతాయి. ఆశించినటువంటి కార్యకలాపాలు
సాఫ్ట్వేర్ రంగం వారు పూర్తి చేయగలుగుతారు. ఈ రోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొని లేదా అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి మహాగణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి విజయాలు ఆహ్వానించగలుగుతారు. ఈ రోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈ రోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈ రోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాల్లో అపశృతులు దొరుకుతాయి. కార్యక్రమ నిర్వహణలో ఓర్పు, సహనం తప్పనిసరి. దూకుడు స్వభావం, దూకుడు నిర్ణయాల ద్వారా ప్రతికూల ప్రభావాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. క్రమశిక్షణ అన్ని రంగాల వారికి తప్పనిసరి. ఆర్థిక క్రమశిక్షణ, ఆరోగ్య క్రమశిక్షణ విజయాలకి దారితీస్తాయి. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ మహిళలు ప్రారంభించినప్పటికీ విఘ్నాలతో కూడిన విజయాలు ప్రాప్తిస్తాయి. విద్యార్థులకి విద్యపై శ్రద్ధ తప్పనిసరి, ఏకాగ్రత తప్పనిసరి. ప్రతి పని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత క్రీడారంగం వారికి చోటు చేసుకుంటుంది. న్యాయవాద వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి అవరోధాలు కొనసాగుతాయి. వైద్య వృత్తి వారికి లోపాలు వృత్తిపరంగా వెలుగులోకి వస్తాయి, కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా మనోధైర్యం పెరుగుతుంది. ఏలినాటి శని ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి విఘ్నాలు, అవరోధాలు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం నలుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. క్రమశిక్షణ లోపిస్తుంది. కార్యకలాపాల్లో మందత్వం పెరుగుతుంది. ఉత్తమ విజయ సాధనకై చేసేటువంటి ప్రయత్నాల్లో విఘ్నాల్ని చవిచూస్తారు. ఏకాగ్రత తప్పనిసరి. మెరుగైనటువంటి అవకాశాలకై చేసేటువంటి ప్రయత్నాలు కొంతవరకు ఊరట కలిగిస్తాయి. బాధ్యతలు పెరుగుతాయి. శ్రమ అధికమవుతుంది. వ్యాపార రంగం వారికి ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. మోసపూరిత వాతావరణం ద్వారా ఏర్పడినటువంటి సంభాషణలు నష్టాన్ని కలిగిస్తాయి. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ మహిళలు గృహపరంగా కొనసాగించలేకపోతారు. అవరోధాలు ఏర్పడతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి తగ్గుతుంది. వ్యవసాయ రంగం వారికి రుణ ఒత్తిళ్లు పెరుగుతాయి. సంబంధ బాంధవ్యాల విషయంలో వైద్య వృత్తి వారు జాగ్రత్తలు పాటించాలి. న్యాయవాద వృత్తి వారికి పోటీ పెరుగుతుంది. క్రమశిక్షణ సినీ రంగం వారికి తగ్గుతుంది. అనిశ్చిత పరిస్థితులు, ఆందోళన ఆర్థిక పరంగా కొనసాగుతాయి. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఏలినాటి శని ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ఆర్థిక నష్టాన్ని భర్తీ చేసుకోగలుగుతారు. రుణ ఒత్తిళ్లు తగ్గుతాయి. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణలో విజయాలు ఆలస్యంగానే లభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శ్రమ ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక ప్రతికూల మార్పులు ఆర్థిక పరంగా విస్మయాలకి దారితీస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం మాత్రం కొనసాగుతుంది. వివిధ రకాల సమస్యలు ఒక్కసారిగా చుట్టుముట్టి తద్వారా ప్రశాంతతని దూరం చేసేటువంటి సంఘటనలు లేకపోలేదు. అయినప్పటికీ ఎదుర్కోగలుగుతారు. విజయాలు సాధించగలుగుతారు. బాధ్యతలు పెరుగుతాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఆర్థిక విషయాల్లో విస్మయాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కార్యక్రమ నిర్వహణలో వ్యాపార రంగం వారికి ప్రతికూలత ఉంటుంది. అయినప్పటికీ ఆర్థిక విషయాలు అంతిమంగా సంతృప్తిని కలిగిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు క్రీడారంగం వారికి క్రమక్రమంగా లభిస్తాయి. ఉపాధ్యాయ వృత్తి వారికి సంకట పరిస్థితులు ఉంటాయి. న్యాయవాద వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఎదుగుదల గోచరిస్తుంది. అనుకూల పరిస్థితులు వైద్య వృత్తి వారికి కొనసాగుతాయి. సినీ రంగం వారికి ప్రాముఖ్యత పెరుగుతుంది. ఈ రోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. తద్వారా మెరుగైనటువంటి విజయాలు సాధించగలుగుతారు. ఏలినాటి శని ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి అవరోధాలు, విఘ్నాలు ఎదుర్కొని విజయాలు పొందగలుగుతారు.
ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆర్థిక విషయాలు కలిసి రావాలని, చేపట్టినటువంటి కార్యకలాపాలు విజయవంతం కావాలని, నేర్పరితనంతో కూడినటువంటి విజయాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించాలని శనివారం సందర్భంగా ఈశ్వరుణ్ణి స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. శనివారంతో కూడిన సంకష్టహర చతుర్థి సందర్భంగా నల్లరాయితో తయారు చేయబడిన గణపతిని పూజించడం ద్వారా గ్రహచార గోచార శనిదోషాలన్నీ తొలగిపోతాయి. సంకష్టహర చతుర్థి సందర్భంగా ఈరోజు శ్వేతార్క గణపతి అంటే తెల్ల జిల్లేడు వేరు మీద చెక్కిన గణపతిని పూజించడం ద్వారా, లేదా బంగారు గణపతి లేదా వెండి గణపతి లేదా రాగి గణపతిని జిల్లేడు పూలతో పూజించడం ద్వారా అన్ని సమస్యలు అధిగమించవచ్చు. అలాగే సంకష్టహర చతుర్థి సందర్భంగా గణపతి ఆలయానికి వెళ్ళి గణపతికి అభిషేకాలు చేయించుకోవటం, అలాగే గరిక పోచలు రావి ఆకులు కలిపి గణపతికి సమర్పించడం ద్వారా గ్రహచార గోచార శని దోషాలన్నీ తొలగింపజేసుకొని గణపతి అనుగ్రహానికి పాత్రలు కావచ్చు. నమో హేరంబాయ మదమోదితాయ సంకష్టస్య నివారణాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవటం ద్వారా కూడా గణపతి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది. సంకటనాశక గణేష స్తోత్రాన్ని కానీ గణేష పంచరత్న స్తోత్రాన్ని కానీ పఠించడం ద్వారా గణపతి అనుగ్రహానికి పాత్రులై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ప్రతి ఒక్కరూ కూడాను వాస్తుశాస్త్రరీత్యా సాంప్రదాయబద్ధమైనటువంటి విశేషాంశాలు తెలుసుకొని గనక ప్రవర్తించినట్లయితే ఆ గృహం ఎల్లవేళలా కూడాను సిరి సంపదలతో తొలతూగుతుంది. అందుకనే ప్రతి వాళ్ళు కూడాను నిద్ర నుంచి లేస్తూనే తమ 2 చేతులు కూడా చూసుకొని కరాగ్రే వసతే లక్ష్మి అంటూ ఆ 2 చేతులను చూసుకున్న తర్వాతనే మిగతా పనులలోకి వెళ్ళడానికి ఉపక్రమించాలన్నమాట. అలాగే భూమిపైన కాలు మోపేటప్పుడు కూడా భూమాతకు నమస్కారం చేసి ఉత్తర దిశగా 4 అడుగులు వేయండి. ఈ విధంగా ఉత్తర దిశ కుబేర స్థానం కాబట్టి వాస్తుశాస్త్రరీత్యా కూడాను ధన సంబంధమైనటువంటి విషయాల్లో అభివృద్ధిని సాధింపజేసుకోవడానికి ఇది బాగా సహకరిస్తుంది వాస్తుశాస్త్రరీత్యా. అంతేకాకుండా స్నానానంతరం సూర్యునికి అర్ఘ్య ప్రదానం చేసేటువంటి విధి విధానాన్ని ఇంటి యజమాని ప్రతి వాళ్ళు కూడాను తప్పనిసరిగా పాటించినట్లయితే ఇంటిల్లిపాదికి కూడాను ఆరోగ్యప్రదమైనటువంటి జీవనం వచ్చి తీరుతుంది అంటోంది శాస్త్రం. ఇంట్లో నివసించేటువంటి ప్రతి వ్యక్తి కూడాను కొన్ని సూత్ర ప్రాతిపదికలను పాటించడం వల్ల ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆయుష్ బాగా పెంపొందించుకొని జీవితాన్ని సుఖమయం చేసుకోవడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది అంటోంది మనకు వాస్తుశాస్త్రం. సింహద్వారానికి ఎదురుగా గేటు అనేటువంటిది మాత్రం తప్పనిసరిగా ఉండాలి. వాస్తుశాస్త్రంలో ఇది ముఖ్యమైనటువంటి విధి విధానం. గేటు ఒక చోట, సింహద్వారం ఒక చోట ఉండకూడదు. మీ సింహద్వారానికి ఎదురుగానే ఎటువైపోయినా సరే గేటు ఉండాల్సిందే. అట్లాగే నడక అనేటువంటిది ఈశాన్యంలో చిన్న గేటు ద్వారా నడవచ్చు. పెద్ద గేటు కాకపోయినా చిన్న గేటు ద్వారా ఈశాన్యం నుంచి మీరు నడిస్తే మంచిది. అలాగే ఇంటి ద్వారాలన్నింటిలోనూ సింహద్వారం పెద్దదిగా ఉండేటట్టుగా నిర్మాణం చేసుకోవాలి. సింహద్వారం అంటేనే చాలా పెద్దదిగా ఉండాలి. మిగతా ద్వారాలన్నీ దానికన్నా కొద్దిగా చిన్నవిగా ఉండాలి. ఇంటి బయట సింహద్వారం పైన తప్పనిసరిగా లక్ష్మీదేవి యొక్క పటం కానీ బొమ్మ కానీ ఉంచకూడదు. ఎందుకంటే లక్ష్మీదేవి బయటికి పోకూడదు కదా, ఇంట్లోకి రావాలి. సింహద్వారం పైన ఉంచాల్సింది ఏమిటి? విఘ్నేశ్వర స్వామి వారి యొక్క చిత్రపటం, లేకపోతే చక్కగా చెక్కించడం. సింహద్వారం గడపని పై భాగాన విఘ్నేశ్వరుడి యొక్క బొమ్మను చెక్కించినా కూడా చాలా మంచిది. సంజీవిని పర్వతం ఎత్తిన ఆంజనేయ స్వామి పటం కూడా సింహద్వారం పైన ఉండవచ్చు, చాలా మంచి జరుగుతుంది. అట్లాగే తూర్పు ఇల్లు పడమర ద్వారం పెట్టి ముఖం తూర్పుగా పెట్టి లోనికి ప్రవేశించినది తూర్పు ఇల్లు అవుతుంది. ఇక్కడ తూర్పు ఇల్లు అంటే ఏమిటంటే పడమర ద్వారం పెట్టి ముఖం తూర్పుగా పెట్టి లోపలికి ప్రవేశిస్తే అది తూర్పు ఇల్లు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అది. గృహ ఈశాన్యంలో వాహనాలు అనేటువంటివి మాత్రం ఎప్పుడూ కూడా ఉంచకూడదు. మీరు గృహం కట్టారు, వాహనం ఉంది, ఆ వాహనం తీసుకొచ్చి సరాసరి
ఈశాన్యంలో నిలపకూడదు. పడమర లేక దక్షిణ దిశల్లో ఉండే విధంగా కానీ తక్కిన ఉత్తర భాగంలో కానీ వాహనాల్ని మీరు ఉంచుకోవచ్చు. ఈశాన్యం తప్ప వాహనాలు మిగతా ప్రాంతంలో మీరు ఉంచుకోవచ్చు. ఇప్పుడు నిర్మిస్తున్నటువంటి సెల్లార్లతో కూడా ఇది వర్తిస్తుంది. సెల్లార్స్ అని చెప్పేసి పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కట్టినటువంటి వాళ్ళ కింద వాహనాల కోసం అని చెప్పేసి వదులుతున్నారే, అక్కడ కూడా ఈ నియమాన్ని పాటించవలసి ఉంటుందన్నమాట. వాస్తు అంటే 4 దిక్కులు 4 విదిక్కులు అని చెప్పేసి అందరూ భావిస్తారు. కానీ ఆ యొక్క దిక్కుల్లో కూడాను చాలా గొప్ప విశేషం దాగి ఉంది. దిక్కుల్లో మొదటిది తూర్పు, రెండవది పడమర, మూడవది ఉత్తరం, నాలుగవది దక్షిణం. అలాగే విదిక్కుల్లో ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం. అందుకే మనం గృహాన్ని నిర్మాణం చేసేటప్పుడు వాస్తు పూజ అని చెప్పేసి భూమి పూజ, అలాగే భూసూక్తం, అలాగే నవగ్రహ ఆరాధన మండపం అని చెప్పేసి ఏర్పాటు చేసి పూజ చేస్తాం. దీనివల్ల ఏం జరుగుతుంది? అనేక దిక్కుల్లో ఉన్నటువంటి దిక్కులకు అధిపతులు, విదిక్కుల అధిపతులు మన్ని అనుగ్రహించడానికి చేసేటువంటి ప్రక్రియ. కాబట్టి మనం ఎప్పుడూ కూడాను దిక్కులని తక్కువగా అంచనా వేయకూడదు. దిక్కుల యొక్క ప్రభావం మన యొక్క దిశ యొక్క ప్రభావానికి నిర్దేశిస్తుంది. దశ దిశ అంటారే, దాని వెనకాల తగిన పరమార్థం ఇదే. దిశ బాగుంటే దశ తిరుగుతుందంటారే, అక్కడ దిక్కుల యొక్క ప్రభావం బాగుండాలన్నమాట. అలాగే దిక్కుల్లో అత్యంత ప్రధానమైంది తూర్పు అయితే, విదిక్కుల్లో అత్యంత ప్రాముఖ్యతను వహించింది ఈశాన్యం అన్నమాట. సాక్షాత్తు ఈశ్వరుడే ఈ దిక్కుకి అధిపతిగా చెప్పడం జరిగింది. ఈ దిశకు ఆది గ్రహం గురువుగా చెప్పడం జరిగింది. అందుచేత దక్షిణామూర్తి తత్వంలో విరాజిల్లుతున్నాడన్నమాట. ఈశాన్యంలో 2 భాగాలుగా విభజిస్తే ఒకటి తూర్పు ఈశాన్యం, రెండోది ఉత్తర ఈశాన్యం అవుతుంది. ఈశాన్యం ఎల్లప్పుడూ కూడా చల్లగా ఉండాలి. కాబట్టి ఈశాన్య దిశ కనుక బాగుంటే ఇంటి యజమాని, ఇల్లాలు మంచి ఆరోగ్యం, గౌరవప్రదంతో ఉండటమే కాకుండా లక్ష్మీదేవి ఆ ఇంట్లో స్థిర నివాసాన్ని ఏర్పరచుకుంటుంది సుమా అని కూడా శాస్త్రం. అందుకే ఈశాన్యంలో తప్పనిసరిగా నీటి గుంట అనేటువంటిది ఏర్పాటు చేస్తాం. స్థలంలో ఈశాన్యం కూడా చాలా శుభ్రంగా ఉండాలి. ఈశాన్యం తగ్గి ఉండటం కానీ తెగి ఉండటం కానీ, ఏదైనా కట్టడాల వల్ల మూతబడి ఉండటం కానీ అస్సలు జరగకూడదు. ఈశాన్యం మూయటం అనేటువంటిది మాత్రం అసలు పనికిరాదు. ఈశాన్యాన్ని చాలా చక్కగా పరిశుభ్రంగా ఉంచుకుందాం. అష్టైశ్వర్యాలతో తొలతూగుదాం. ఈశ్వరానుగ్రహంతో జీవితాన్ని కొనసాగిద్దాం. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబలం అంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో ఆనందయోగం అనే అంశానికి స్వాగతం. భగవంతుడు ఎలా ఉంటాడో చూచిన వారు ఎవరూ లేరు. భగవంతుడు ఎలా ఉంటాడో మనస్సుతో ఆలోచన చేసి ఇలా అని నిర్ణయించుకొని వర్ణించిన వారు ఉన్నారు. వారిలో ఇలా దైవాన్ని మనం చూడవచ్చును, దైవ దర్శనం చేసుకోవచ్చును, దైవానుభూతిని మనం పొందవచ్చును అని మనకు బోధించేటటువంటి వారిని శాస్త్రం గురువులు అని సంబోధిస్తుంది. ఆ గురువులలో జగద్గురువులు ఒకరు. ఆ గురువులలో ఈనాటి కాలంలో యోగులు, బాబాలు పలువురిని మనం చూస్తూ ఉన్నాం. శంకర భగవత్పాదులను జగద్గురువులు అని బోధించిన ఆర్ష విజ్ఞానం రామానుజుల వారిని భగవద్ రామానుజులు అని సంబోధిస్తుంది. తేడా ఒకటి ఉండగా ఈనాటి అత్యాధునికంలో ఈ 200-300 ఏళ్ల చరిత్ర గల కాలంలో నేపథ్యంలో కూడా ఒకానొక గురువును భగవాన్ అంటూ ఆస్తిక ప్రపంచమంతా కూడా బోధించింది. ఆ గురువులే భగవాన్ రమణ మహర్షులు. సదా చిరునవ్వులు చిందిస్తూ సాధారణ సామాన్యమైన జీవితం గడుపుతూ చిన్న గోచీపాత పెట్టుకొని తన పనులు తానే చేసుకుంటూ అన్నదాన వ్రతమే ప్రధాన లక్ష్యంగా అరుణాచలంలో ఆశ్రమం నిర్మించుకొని అందరినీ ఆనందపరిచే విధంగా
సంబోధిస్తూ అందరికీ చక్కటి నీతి ధర్మవర్తనను బోధిస్తూ అన్నంత కోటి శిష్యగణాలలో గణపతి ఋషి వాసిష్ఠ గణపతి ముని తన వద్ద ఉండి తనకు సహాయకుడిగా ఉండగా అనంతమైనటువంటి జ్ఞానబోధను ఆ వాసిష్ఠ గణపతుల ద్వారా కావ్యకంఠ గణపతి మునుల ద్వారా లోకానికి ప్రచారం చేస్తున్నటువంటి భగవాన్ రమణ మహర్షుల జయంతి ఈనాటి విశేషం. జ్ఞానం ఇది అని బోధించిన వారు రమణులు. ఈ జ్ఞానాన్ని ఇలా దర్శించుకోవాలి అంటూ లోకానికి సంబోధించిన వారు, వివరించిన వారు కావ్యకంఠ గణపతి మహామునులు. ఆ గణపతి నామాన్ని ఈ రోజున మరొక సందర్భంగా కూడా మనం స్మరించుకోవాలి. ఆ సందర్భమే సంకష్టార గణపతి సందర్భం. ప్రతి నెలలో కూడా పౌర్ణిమ వెళ్ళిన తర్వాత తదియతో కూడిన చవితిని గణపతి చవితిగా మనం ప్రకటిస్తూ ఉంటాం. సంకటహర గణపతి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని విశేషంగా ఆ గణపతిని స్తోత్రం చెయ్యాలి. చప్పిడి పదార్థాలు, నీటితో ఆవిరితో ఉడకబెట్టిన పదార్థాలు గణపతికి ప్రీతిదాయకరమైనవి అని మనకు ముద్గల పురాణం వివరిస్తుంది. కనుకనే చప్పిడి ఉండ్రాళ్ళు, చప్పిడి కుడుములు, ఉప్పు లేని పదార్థాలు, ఆవిరి కుడుములు, శనగపప్పు, బియ్యం రవ్వ వీటితో చేసేటటువంటి ఆవిడి కుడుములు ఇలాంటి వాటినే నివేదనగా సమర్పిస్తూ ఉంటాం. కానీ వీటికి భిన్నంగా పౌర్ణిమ వెళ్ళిన తర్వాత వచ్చేటటువంటి సంకటహర గణపతి వ్రతంలో మట్టుకు ప్రత్యేకంగా నువ్వులు అలాగే బెల్లం వీటితో దంచి కట్టి ఉండలు చేసిన వాటినే తినాలి అంటుంది ఆర్ష విజ్ఞానం. భగవదారాధన అంటే భగవంతుడి అర్చామూర్తిని ఏర్పాటు చేసి ఇరువైపులా దీపాలు వెలిగించి అగరత్తులు వెలిగించి పుష్పమాలికల చేత అలంకరించి వివిధములైనటువంటి ఉపచారాలు చేస్తూ భగవంతుడు సైతం బెంబేలు ఎత్తిపోయే విధంగా పూజించడం కాదు సుమా. నిజమైన భగవతుపచారం ఏమిటి అంటే ఆ భగవంతుడికి సంబంధించే నిమిత్తమే వినియోగించేటటువంటి ఆ పుష్పాలు మొక్కలు వాటికి సంబంధించిన జ్ఞానం పెంచుకొని వాటి ఉనికిని కాపాడడం. అలాగే ఆయా సందర్భాలుగా ఏర్పాటు చేసేటటువంటి వివిధ నైవేద్యాలలో వినియోగించే వస్తువుల యొక్క ఆరోగ్యకరమైన గుణాలు తెలుసుకొని ఆయుర్వేద శాస్త్రాన్ని అభ్యసనం చేసి ఆయా వస్తువులను గౌరవిస్తూ మనం స్వీకరించడం, ఇతరులకు అందించడం. మాసం మార్గశీర్షం, కాలం చలికాలం, ఋతువు హేమంత ఋతువు. శనిగ్రహ సంబంధంగా ఈ మాసమంతా కూడా ఆచ్ఛాదితమై ఉంటుంది. పుష్యమి అలాగే అనురాధ ఈ నక్షత్రాలు శనికి సంబంధించిన విశేషమైన గుణగణాలు కలిగి ఉండగా అనురాధ, జ్యేష్ఠ ఈ నక్షత్రాల ప్రాంతాలలో సూర్య సంచారం ఉన్న నేపథ్యంలో శనిగ్రహం కూడా ప్రభావితమై ఉండడం గమనించవచ్చు. జ్యోతిష సంబంధంగా ఇంతటి వైశిష్ట్యం గల కాలం కనుకనే నువ్వులను ఈ రోజు మొదలుగా అనుకుంటే మార్గశీర్ష మాసంలో సంకటహర వ్రతం నాడుగా నువ్వులను విశేషంగా వినియోగించడం ఆరంభించాలి అంటుంది శాస్త్రం. ఈ తదుపరి వచ్చేటటువంటి పండుగలు అన్నింటిలో కూడా సంక్రాంతి, రథసప్తమి అన్ని విశేషాలలో కూడా ప్రత్యేకంగా నువ్వులనే వినియోగించాలి అంటుంది శాస్త్రం. ఎందుకోసమని అంటే చలి పెరగడంతో విశేషమైన సూర్యకాంతిని తమలో నిక్షిప్తం చేసుకునేటటువంటి శక్తి నువ్వు గింజకు మాత్రమే ఉంది. అలాంటి ఆ నువ్వులను సేకరించినందువలన, సేవించినందువలన, వినియోగించినందువలన మనలో వేడి పెరుగుతుంది. శనిగ్రహ సంబంధంగా ఉండే దోషాలు తొలగిపోతాయి. అలాగే రెండవ పదార్థం దినుసు బెల్లం. ఈ బెల్లానికి కుజగ్రహం ఆధిపత్యం కలిగి ఉంటుంది కనుక కుజగ్రహ దోష నివారణ నిమిత్తమై బెల్లాన్ని దానం ఇవ్వాలి, బెల్లాన్ని ఆహారంగా తీసుకోవాలి. రోజువారీగా మనం భోజనం చేసిన తర్వాత ప్రతిరోజు కూడా భోజనం చేసిన తొలి 5-10 నిమిషాలలో గచ్చకాయంత ప్రమాణంలో ఉండే బెల్లం ముక్కని నోట వేసుకొని చప్పరించినట్లయితే అందులో ఉండేటటువంటి పదార్థపు గుణం కారణంగా, ముఖ్యంగా సున్నం పదార్థం కారణంగా తిన్న పదార్థం సులభంగా జీర్ణమవుతుంది అంటుంది శాస్త్రం. ఆరోగ్య శాస్త్ర రహస్యాలను మన పండుగలన్నీ కూడా ఇలాగే తమలో నిక్షిప్తం చేసుకుని ఉన్నాయి. అందులో ఒకటి విశేషమైనది, శిఖరాయమానమైనది సంకటహర చతుర్థి వ్రతం. ఆ పేరులోనే సంకటములను తొలగించేది అనే అర్థం ఉంది. ప్రతి మనిషికి కష్టాలు ఉంటాయి.
కష్టాలు లేని మనిషి ప్రపంచంలో కలికాలంలో ఉండడు కదా. ఆ కష్టాలని తొలగించుకోవాలి, దేవతానామ స్మరణ చెయ్యాలి. భగవంతుడి సన్నిధానంలో రోజు కూర్చుని పూజ చేస్తే కూడా మా కష్టాలు ఏవి తొలగిపోవడం లేదండి అంటూ పలువురు అడుగుతూ ఉంటారు. కానీ రోజు అదే పనిగా అక్కడే కూర్చోవడం అని కాకుండా యథాశక్తి మనకు మిగిలిన కాలంలో కాసింత సమయం 1440 నిమిషాల రోజువారీగా ఉన్న సమయంలో 10 నిమిషాల సమయం పరమాత్మ సన్నిధానంలో కూర్చొని దీపారాధన చేసి 2 చేతులు జోడించి పరమేశ్వరా నీవే తప్ప ఇంకే మార్గం లేదు తండ్రి అంటూ నమస్కరిస్తే చాలు, పరమాత్ముడి సంపూర్ణమైన అనుగ్రహం మనకు లభిస్తుంది. అలా లభించే అవకాశమే సంకటహర చతుర్థి వ్రతం మనకు అందించే విశేషం. ఉదయమే చక్కగా సంకల్పం చేసి శరీరం సహకరిస్తే ఉపవాస వ్రతం పాటించడం, సాయంత్రం వరకు కొనసాగిస్తూ ఆ వ్రతాన్ని తదుపరి మళ్ళీ స్నానాదికాదులు పూర్తి చేసుకుని దేవతారాధన చేసేటటువంటి చోట దీపాలు వెలిగించడం. సంకటహర చతుర్థి వ్రతం అన్న పేరిట కార్యాలయానికి వెళ్లకుండా ఇంటిలోనే ఉన్న విశేషంగా పూజలు చేస్తూ దీపాలు వెలిగిస్తూ భజనలు చేస్తూ నివేదనలు సమర్పిస్తూ, ఇవన్నీ కూడా పరమాత్ముడు ఆనందించే విషయాలు కావు. మన పనిని మనం చేస్తే పరమాత్ముడు ఆనందిస్తాడు. మన శ్రద్ధగా చేసే పనిలో ఉండే మన మనస్సుని గమనిస్తాడు. మన పనిని మనం కర్తవ్యనిష్ఠతో దీక్షతో చేస్తేనే పరమాత్ముడి సంపూర్ణ అనుగ్రహం మనకు లభిస్తుంది. కనుక సంకటహర చతుర్థి వ్రతం అంటే అర్థం ఉదయం సంకల్పం చేయడం, సూర్యాస్తమయం అయిన తదుపరి ఆ గణపతిని స్తోత్రం చేయడం. కావ్యకంఠ గణపతి ముని ద్వారా భగవాన్ రమణ మహర్షులు మనకు అందించిన సందేశం కూడా ఇదే. ఎవరు ఏది చేసినా ఎలా చేసినా ఏ విధంగా ఉన్నా అన్నింటి పరమార్థం ఒక్కటే, అది కర్తవ్య నిష్ఠ, కర్తవ్య దీక్ష. నిష్ఠతో మన కర్తవ్యాన్ని మనం పూర్తి చేయాలి అంటుంది ఈ కాలక్రమానికి సంబంధించిన ఈ మాసంలో మనం పారాయణం చేసేటటువంటి భగవద్గీత సారాంశం కూడా. నకర్మణ మన ఆరంభ, ఏ కర్మము చేయకుండా ఎవరూ ఉండరు, ఏదో ఒక కర్మ చేస్తూ ఉంటారు. చేసే ఆ కర్మ ప్రయోజనకరంగా ఉండాలి, లోకానికి ఉపయుక్తమై ఉండాలి. మన ధర్మం మనం పాటించే సమయంలో ఇతరులకు కూడా మనం ఉపయోగపడే విధంగా మన కర్మలన్నీ కూడా ఉండాలి. స్వధర్మే నిధనం శ్రేజ. 1 రమణ మహర్షులు, 2 కావ్యకంఠ గణపతి ముని, 3 సంకటహర చతుర్థి వ్రతం, 4 మనం చేసేటటువంటి నిత్య విధులు ధర్మాలు వ్యవహారాలు కార్యాలయ పనులు అన్నింటికి కూడా ఏమిటి అనుబంధం అంటే కర్తవ్య నిష్ఠ, కర్తవ్య దీక్ష. తెలుసుకుందాం, పాటిద్దాం. గణపతి అనుగ్రహంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు. కథంకారం భ్రూమస్తవ చుబుకమౌపమ్యరహితం. నీ చుబుకము నీ గడ్డమునకు ఉపమానం వేయడం కుదరదు, అంత గొప్ప గడ్డమమ్మ అది. కాబట్టి నేను ఉపమానం వేయట్లేదు అంటూనే పరమశివుడు తన ముఖాన్ని చూసుకునేటటువంటి అద్దానికి పట్టుకునేటటువంటి పిడి అని మళ్ళీ అంతర్లీనంగా ఓ ఉపమానం వేశారు. అందులో అసలు రహస్యం ఏమిటంటే అమ్మవారు ప్రకృతి స్వరూపిణి కదూ. ఎక్కడుంటాడు విశ్వనాథుడు? విశ్వమునందే ఉంటాడు. విశ్వమే విశ్వనాథుడు. ఈ ప్రకృతి ఎందే పరమేశ్వరుడు కనపడాలి. కాబట్టి అమ్మవారి యందు అయ్యవారు కనపడతాడు అని చెప్పడానికి ఆమె యొక్క ముఖమండలమునందు విశ్వనాథుని యొక్క ప్రతిబింబము కనపడుచున్నది. ఆమె ముఖము అద్దములా ఉన్నది అంటారు శంకర భగవత్పాదులు. అందులో ప్రథమ పాదం ఎవరికి కేటాయించారు అంటే హిమవంతుడికి కేటాయించారు. కేటాయించి లోకాలకన్నిటికీ తల్లి అయినటువంటి నీ యొక్క గడ్డం పట్టుకుని ఇలా చేయి పార్వతి, ఇలా చేయి పార్వతి అని నిన్ను బతిమాలుకుంటూ హిమవంతుడు పట్టుకున్నటువంటి గడ్డం. అంటే హిమవంతుడు పట్టుకున్నాడు కాబట్టి గొప్ప కాదు, ఆయన నేను ఈమె తండ్రిని అనుకుని మురిసిపోయి అంత సంతోషపడడానికి వీలుగా ఆయనకి కూతురుగా నువ్వు ఆడుకుని దేవి అన్న పేరు సార్థక్యం చేసుకున్నావు. అటువంటి గడ్డం నీ గడ్డం అంటారు. కాబట్టి ఆ హిమవంతుడు ఎంత పొంగిపోయాడంటే గిరులలోనొక్క గిరినైన నా పేరు వెలగచేసి తిట్లు జలజనయన, నీకు తండ్రినైతి నాకింత చాలదే, ఇది మహాద్భుతంబు ఇందువదన. పోతన గారికి ఎలా పడ్డాయో ఆ పద్యాలు, ఎంత అనుభవించాడో మహానుభావుడు. వీరభద్ర విజయంలో చేసిన పద్యం అది. నేను కేవలం ఒక పర్వతాన్ని,
అమ్మా, లోకంలో ఎంతో తపస్సు చేసిన వాళ్ళే నీకు తండ్రి కాలేకపోతారు. అటువంటిది ఎంత అదృష్టవంతుణ్ణమ్మా. గిరిలలోనొక్క గిరినైన నా పేరు వెలయచేసి తిట్లు జలజనయన. హిమవంతుడి కూతురు హైమవతి, పార్వతీదేవి అని నా పేరు చిరస్థాయి చేశావు కదమ్మా. పర్వతరాజపుత్రి పార్వతీ అని నా పేరుతో కలిపి పేరు పెట్టుకున్నావు. నీకు తండ్రినైతి నాకింత చాలదే, నువ్వు నాకు కూతురయ్యావనలేదు. నువ్వు నాకు కూతురైతే కర్మచేత నువ్వు కూతురుగా పుట్టినట్టు కాదు, నన్ను అనుగ్రహించడానికి నన్ను నీకు తండ్రిని చేసుకున్నావు. కాబట్టి నీకు తండ్రినైతి నాకింత చాలదే, ఇది మహాద్భుతంబు ఇందువదన. ఇది నిజంగా మహాద్భుతం. ఎంత గొప్పగా అనుభవించాడో మహానుభావుడు. ఆ హిమవంతుడి యొక్క సంతోషాన్ని ప్రకటిస్తారు. ఒక్కొక్కసారి గుర్తించాడు అమ్మవారు వచ్చింది కూతురుగానని. అలా గమనించినప్పుడు పరమ సంతోషం పొంది, కమనీయ మోహనాకారభారతి వచ్చే దయతోడననుగన్న తల్లి వచ్చి, చాతుర్య గాంభీర్య జగతి కన్నియ వచ్చే లాలిత సంపద లక్ష్మి వచ్చే, తరిగొప్ప దేవాది దేవవల్లభ వచ్చే మానితంబగు మహామాయ వచ్చే, భూరి లోకైక విభూతి ధారుణి వచ్చే మంగళపావన గంగ వచ్చే, బాలవొచ్చెను ప్రౌఢైక బాలవొచ్చే, అబల కరుణించి ఏతించెననుచు దిగుచి, కౌగిలించెను మేనక గౌరి చూచి. ఆ మేనకాదేవి ఎంత సంతోషపడిపోయిందంతేట పిల్లని చూసుకుని. హిమవంతుడు ఒక్కొక్కసారి చూసి అనుకుంటాడు, ఈమె నా కూతురు అనుకుంటున్నాను కానీ కాదు, ఈమె జగదంబ నన్ను అనుగ్రహించడానికి వచ్చింది అనుకుంటాడు. మేనకాదేవి ఆ పిల్ల ఇంట్లో ఆడుకుంటూ ఉంటుంది బాలాస్వరూపంతో. చిన్న పిల్లలా ఆడుకుంటుంటే తటాలుడ జ్ఞాపకం వస్తూ ఉంటుంది కృష్ణమాయల దశమస్కంధంలో. అప్పటికప్పుడు ఏదో వెన్న దొంగతనం చేస్తాడు, అప్పటికప్పుడు నోట్లో విశ్వరూపం చూపిస్తాడు, అప్పటికప్పుడు తల్లి మరిచిపోయేటట్టుగా చేసేస్తుంటాడు. అలా మేనకాదేవికి గుర్తొస్తుంటుంది, ఈమె జగదంబ నన్ను అనుగ్రహించింది, కూతురుగా వచ్చింది, బాలగా ఇంట్లో ఆడుకుంటోంది. చిన్న గౌను వేసుకుని ఆ గజ్జెలు పెట్టుకుని గాజులు వేసుకుని, అమ్మ నాకు గొస్సేవా, మనకు గొస్సేవా అని ఓ గొలుసేయించుకుని, అమ్మ నాకు కొప్పు, అమ్మ నాకు పక్కి అంటారు, పరికిణీకి పక్కి అని. ఎవరా తల్లి? మాతృకా వర్ణరూపిణి. సమస్త శాస్త్రములలో ఉండేటటువంటి వాంగ్మయానికి ఆమె యొక్క రూపము అక్షరములుగా ఈ లోకాన్ని అనుగ్రహించింది. ఆదిక్షాంత సమస్త వర్ణనకరీ శంభు ప్రియే శాంకరీ అంటారు శంకర భగవత్పాదులు. ఆ నుంచి క్షా వరకు ఉన్నటువంటి అక్షరములన్నీ ఆమె యొక్క స్వరూపం. అటువంటి తల్లి వచ్చిరాని మాటలు మాట్లాడింది మేనకాదేవి దగ్గరికి వెళ్ళి. అమ్మ నాకు పక్కీ కథవా, అమ్మ నాకు బొబ్బ పోయివా, అమ్మ గులికి వెళ్దామమ్మా అంటే ఎంత పొంగిపోయిందో మేనకాదేవి. ఆ తల్లి నా కడుపున పుట్టి ఏం మాటలు రాని పిల్లల చిన్న తల్లిలా వచ్చిరాని మాటలతో ఆడుకుంటోంది. ఇంటికి సౌభాగ్యం, ఇంటికి సంతోషం, అసలు ఇంట్లో తిరుగుతుంటే ఆనందం ఆ ఆడపిల్లే. మరది పార్వతీదేవి అయితే మాత్రం పిల్లగా వస్తే అదే సంతోషం మేనకాదేవిది. కానీ ఆ వచ్చినది ఎవరు? జగదంబ. అందుకు పొంగిపోయింది మేనకాదేవి. అది జ్ఞాపకం వస్తే ఆవిడంది, కమనీయ మోహన కారభారతి వచ్చే దయతోడననుగన్న తల్లి వచ్చి. శంకర భగవత్పాదుల్లాగా పోతన గారికి కూడా సరస్వతీ కటాక్షం అంటే చాలా ఇష్టం. అందుకే ఎక్కడెక్కడ సరస్వతీ స్వరూపం గురించి వచ్చినా ఆయన పరవశించిపోతుంటారు. అసలు సరస్వతీ మంత్రాలన్నింటినీ క్రోడీకరించి పద్యం ఇచ్చిన ఘనత పోతన గారిది కాదు. శారద నీరదిందు ఘనసార పటీరమరాళ మల్లికాహార తుషార ఫైన రజతాచలకాశ ఫణీశ కుంద మందార సుధాపయోధిసిత తామర సామర వాహినీ శుభాకారత నొప్పు నిన్ను మది కానగనెన్నడు కల్గు భారతి అని అడిగారు. అక్కడ భారతి అన్న శబ్దమే వేశారు. భరతుని చేత తేబడినది, ఆ ఋషి చేత ప్రతిపాదింపబడినది సర్వశుక్లా సరస్వతి అని. ఈ పిల్ల పుట్టినప్పుడు నల్లకలువల కాంతి, కానీ తత్వతః చూసినప్పుడు మేనకాదేవికి ఆవిడలోనే సరస్వతి కనపడతాం. అందుకే కామాక్షి నలుపు. నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ.